Welcome to our channel. Paradise on my plate. ఫస్ట్ ఒక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకొని ఇది 150 ml ఉంటుంది. దీంట్లో 10 grams ఈస్ట్ వేస్తున్నాను. తర్వాత 10 grams ఆఫ్ షుగర్ వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఈస్ట్లో షుగర్ వేసాం కాబట్టి షుగర్ ఈస్ట్ని బాగా యాక్టివేట్ చేస్తుంది, త్వరగా ఫోమీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 250 grams బ్రెడ్ ఫ్లోర్ వేసుకుందాము. ఇది ప్లెయిన్ ఫ్లోర్ కాదు, సర్ప్రైజింగ్ ఫ్లోర్ కాదు, మల్టీపర్పస్ ఫ్లోర్ కాదు, బ్రెడ్ ఫ్లోరు. బేగిల్స్కి ఈ బ్రెడ్ ఫ్లోర్ చాలా మంచి టెక్స్చర్ ఇస్తుంది, చూయిగా టెక్స్చర్ ఇస్తుంది. దీనిలో ఇప్పుడు ఒక 3 grams ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఈస్ట్ బాగా ఫోమీగా తయారైంది. సో దీన్ని వేసుకొని ఇంకా దవ్ చేసేసుకుందాం. ఒక పెద్ద స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం స్టిక్కీగా దవ్ ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. తరువాత దీన్ని ఒక సర్ఫేస్ పైన వేసుకొని మంచిగా నీట్ చేయాలి. ఒక 10-15 minutes బాగా నీట్ చేస్తే సాఫ్ట్ డౌ రెడీ అవుతుంది. ఇది మన చేతులకి మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఎంత నీట్ చేస్తే అంత బాగా బేగిల్స్ వస్తాయి. అవసరమైతే లైట్గా ఫ్లోర్ చల్లుకొని మంచిగా నీట్ చేసుకోవాలా. దో బాగా రెడీ అయింది. ఇందాక మిక్సింగ్ బౌల్లోనే లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఒక డాంప్ టీ టవల్ కప్పేసి పక్కన పెట్టేయడమే. 1 hour అయిపోయింది. డౌ డబల్ అయి ఉంటుంది సైజులో. ఇప్పుడు ఆ దవ మొత్తం తీసి ఒక సర్ఫేస్ మీద ఫ్లవర్ వేసుకుందాం. ఇలా కొంచెం టక్ చేసుకుంటే చాలా లేయర్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఇదాన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా మళ్ళీ టక్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవడమే. మీద మళ్ళీ ఒక డాంప్ టీ టవల్ కప్పేసి ఒక 10 minutes అలా ఉంచేయాలి. ఇప్పుడు 10 minutes అయ్యాక ఒక్కొక్క బాల్ తీసుకొని చేతికి కొంచెం ఫ్లోర్ తీసుకొని మధ్యలో పిన్ చేయండి. బేసిక్గా ఒక హోల్ చేస్తాము. ఇలా షేప్ చేసుకున్న బేగల్ని ఒక సైడ్గా బేకింగ్ షీట్ వేసి ఓవెన్ ట్రే పైన పెట్టాలి. తీసుకున్న బేగిల్స్ మీద
చాలా సీజనింగ్ చేసుకోవచ్చు. నేను చియా సీడ్స్ వేస్తున్నాను, కొన్ని ప్లెయిన్ బేగల్స్, కొన్ని చియా సీడ్స్ విత్ సాల్ట్. చాలామంది సెస్మే సీడ్స్, పాపీ సీడ్స్ అవన్నీ వేస్తారు. ట్వంటీ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. బేగల్స్ బాగా బేక్ అయినాయి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి.